హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనము తాలింపు అన్నము అంటే సీజన్డ్ రైస్, తడకా రైస్ చాలా పేర్లున్నాయి వీటికి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు ఒక బాణీ పెట్టేసి అది వేడయ్యేంత వరకు ఉంచాలి. వేడయినాక ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేయండి. ఆ నూనె కూడా వేడయ్యాక నూనె బాగా వేడైనాక శనగపప్పు మెయిన్ ఇంపార్టెంట్ శనగపప్పు అండి. శనగపప్పు వేసి బాగా దోరగా వేగాలి శనగపప్పు. అటు ఇటు స్పూన్తో అనండి. దోరగా వేగినాక మనము పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పసుపు ఇవి 3 వేసుకోండి. ఇవి కూడా కొంచెం అటు ఇటు గంటెతోటి అనండి. అన్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఈ దాంతో మాత్రం టేస్ట్ చాలా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి. ఇంక వేరే ఎక్కువ ఏం వేయం కాబట్టి ఇదే టేస్ట్ అని చెప్పచ్చు. ప్లస్ కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోండి. ఒకసారి అటు ఇటు దోరగా వేయాక పక్కనే అన్నం వండి పెట్టుకుంటాం కదా, అది తీసి ఇందులో వేసేయడమే. వేసేసి బాగా కలియగలపాలి. కింది నుంచి మీది వరకు మొత్తం కలియగలుపుకోవాలి. అంతా తాలింపు అంతా అన్నానికి పట్టేటట్టు కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసి వేసేసుకోవడం అంతే. చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కానీ తొందరగా ఈజీగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఈజీగా ఇట్లా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. వేరే ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. రైస్ను తాలింపు అంతే. ప్లీజ్ మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్.